మరి క్రైస్తవ జీవితానికి గొప్ప నిరీక్షణ కలిగింది. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బైబిల్ గ్రంథం మనం తెలియజేసుకుంటే యేసుక్రీస్తు వృద్ధి చేయుడు, ఆయన సజీవుడు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడే మరి మనిషి కుమారుడు పాపం చేసి తప్పించబడి తర్వాత ఆయన వాచ్యం చెప్పబడతాడు. తర్వాత మరణించి మూడవ దినాన తిరిగి లేస్తానని ఆయన చెప్పినట్టుగా లేఖనాలను మనం అనేక చోట్ల చూస్తాం. అలాగే తాను ఎలా చెప్పాడో ఆ విధంగా ఖచ్చితంగా యేసుప్రభువు తిరిగి లేచాడని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. నిజమే కదా, ఈ లోకంలో యేసుప్రభువు మరణాన్ని చేసి తిరగడం అనేది క్రైస్తవ జీవితానికి మరి చాలా భాగ్యకరమైనటువంటి అవకాశం. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేకపోతే ఈనాడు క్రైస్తవ జీవితంలో మనకి కూడా నిరీక్షణ ఉండేది కాదు. ఆయన పాడి సమాజం మనకు నిరీక్షణ ఉంటుంది. అందుకే ప్రజలు గమనిస్తుంది. మరి జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభు యొక్క జీవితం మరణంతో ముగింపు కాలేదు. అయినా అంటే మరణంతో ముగింపు అయినా ఆయన మరణంతో ముగింపు కాలేదని ఆ మరణాన్ని కూడా జీవించినటువంటి వాడుగా బైబిల్లో మనకు కనబడుతున్నాడు.